హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్ అట్ ద రేడియోసే కష్టాలు. సో ఈరోజు వచ్చేసి నా బ్లాగ్ వచ్చేసి జిమ్ బ్లాగ్ అనమాట. సో ఈరోజు నేను వెళ్ళే జిమ్ని మీకు అందరూ చూపిస్తాను. లైక్ ఆల్మోస్ట్ చూడండి, నేను జిమ్కి వెళ్ళి అటైర్ వేసుకున్నాను. సో గ్లౌజెస్ కానీ షూస్ కానీ అన్ని రైట్ సెట్. సో వెళ్ళి నేను జిమ్లో నేను ఏమి వర్కౌట్ చేస్తాను ఏంది అని చెప్పేసి చూపిస్తాను. సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇక్కడ లైక్ మా జిమ్లో నేను బాక్సింగ్ కూడా చేస్తాను. బాక్సింగ్ బ్యాగ్స్ డిఫరెంట్ బాగుంటాయి. సో నేను వెళ్ళి చూపిస్తాను, మీరు అందరు కలిసి చూడండి, ఎంటర్టైన్ అవ్వండి. లెట్స్ గో. ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నేను చూపిస్తాను పదండి. ఇప్పుడు నేను వెళ్ళేది ఎలివేటర్కి. సో ఇది టాప్ ఫ్లోర్లో ఉంటుంది. సో పైకి వెళ్ళాలి మనం ఇప్పుడు. సో ఎలివేటర్కి వచ్చాను. సో ఎలివేటర్ ఇప్పుడు ప్రెస్ చేద్దాం పదండి. ఎలివేటర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనం వెయిట్ చేయాలి. బట్ ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. మా అపార్ట్మెంట్లో నాకు నచ్చింది ఒకటి ఏంటి అంటే ఈ ఎలివేటర్స్ అనమాట. ఈ రెండు ఎలివేటర్స్ అసలు పని చేయవు అసలు. మొత్తం ఎప్పటికీ అవి వచ్చిన పని చూస్తున్న అవి రెండు మాత్రం పని చేయకుండా అట్లనే ఆగిపోయి ఉన్నాయి. ఇది మాత్రం పని చేస్తుంది, బట్ ఇది కూడా అప్పుడప్పుడు స్ట్రక్ అవుతుంది. మా ఫ్లోర్ స్ట్రక్ అవుతుంది దరిద్రానికి. సో అది ఓపెన్ చేయడం కూడా కష్టం అవుద్ది. సో ఇప్పుడైతే వచ్చింది, పైకి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. లోపలికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాల్సిన ఫ్లోర్ పిహెచ్ అండ్ మరి పైన ఉంటుంది. సో అయితే ఎంటర్ అవ్వగానే అంటే లైక్ బయటకు వచ్చేసారి లిఫ్ట్ ఎలివేటర్ నుంచి. ఇప్పుడు ఇది ఎంట్రన్స్ తర్వాత ఇదైతే వెయిటింగ్ హాల్ అన్నమాట. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినా మన కోసం వెయిట్ చేయాలంటే జిమ్లో ఉన్నప్పుడు ఇక్కడ కూర్చోవచ్చు. వాళ్ళు కంఫర్టబుల్గా చైర్స్ కానీ సోఫాస్ కానీ చాలా అన్నీ ఉంటాయి ఇక్కడ లోపల. ఇది మనకు ఒఫిషియల్ మన జిమ్ అన్నమాట. ఇది ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మనము ఆఫీషియల్ జిమ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఎవరైనా ఇక్కడికి రావచ్చు, లైక్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు మన అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ. సో ఇదన్నమాట ఫ్రీ అన్నమాట. సో కాస్ట్ ఏమి ఉండదు. సో మనం ఏం మెంబర్షిప్ అలాంటివి ఏం అవసరం లేదు. ఇండియాలో అయితే మెంబర్షిప్ తీసుకోవాల్సి వస్తుంది, ఇక్కడ అంత ఏమి ఉండదు. సో ఇక్కడ మంచి ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో ఎక్విప్మెంట్ చూపిస్తాను పదండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్. సో నీకు చూపించాల్సిన వన్ మోర్ థింగ్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మా కాలేజ్ ఉంటుంది. సో మీ అందరికి మా కాలేజ్ చూపిస్తాను పదండి. సో అది ఒక్క నిమిషం నేను జూమ్ చేసి చూపిస్తాను. అది మా కాలేజ్, సిఎస్యు కాలేజ్. సో చాలా బాగుంటుంది కాలేజ్. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా పెద్ద యూనివర్సిటీ, ఆల్సో స్టేట్ యూనివర్సిటీ. చేసే ఎక్సర్సైజ్ వచ్చేసి ఇది చిన్అప్స్ అన్నమాట. అందరికి తెలిసిన ఎక్సర్సైజే, బట్ చాలా బెనిఫిట్ అనమాట. మనం ట్రైసెప్స్ కానీ ఫోర్ ఆర్మ్స్ కానీ ఇది చాలా మంచి ఎక్సర్సైజ్ చేయడానికి. సో మ్యాక్సిమం ఏం చేయాలి అంటే జస్ట్ మన చిన్ని దాని పై వరకు తీసుకెళ్ళాలి అంతే. దాని రాడ్ పై వరకు జస్ట్ చూడండి, మీకే అర్థమవుతుంది అంతే. జస్ట్ మ్యాక్సిమం ఒక 5 or 10 చేస్తే సరిపోద్ది. బట్ డిపెండింగ్ అపాన్ లైక్ యువర్ స్టామినా అనమాట. ఎన్ని ఇయర్స్ అంతా చాలా మంచిది. బట్ నా మోస్ట్ ఫేవరెట్ వచ్చేసి నా బాక్సింగ్ అనమాట. సో ఎవ్రీడే నేను ఏం చేస్తానంటే 1 hour లైక్ మ్యాక్సిమం నేను వచ్చి బాక్సింగ్ చేస్తాను ఇక్కడ. చాలా అంటే చాలా ఇష్టం అనమాట నాకు బాక్సింగ్. ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి డంబుల్ రో యూనిలాటరల్ అంటారు. సో ఇది ఒక 3 sets or 4 sets చేయొచ్చు. చాలా మంచిది. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఈ ఎక్సర్సైజ్ పేరు లైక్ హ్యాండ్ సైడ్ ప్లాంక్ అన్నమాట. సో వన్ సైడ్ హ్యాండ్తో ప్లాంక్ చేయాలి. సో ఇది చాలా కొంచెం టఫ్, బట్ చేయొచ్చు, అంత హార్డ్ ఏం కాదు. ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇక్కడ సైడ్ ప్రెషర్ పడుతుంది. సో ప్రెషర్ అంటే లైక్ ఆ సైడ్ ఏమన్నా ఫ్యాట్ ఉన్నా కూడా రెడ్యూస్ చేసుకోవడానికి కోసం సైడ్స్లో. సో ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. సో
ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఈ ఎక్సర్సైజ్ నేమ్ ఏంటి అంటే డంబుల్ రష్యన్ ట్విస్ట్ అనమాట. ఇది యాప్స్ కోసం, ఇది సైడ్ యాప్స్ కోసం చేస్తాను. బట్ నెక్స్ట్ వీడియోలో నేను నా యాప్స్ చూపిస్తాను ఎలా ఉందో. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ వీడియోలో చూపించలేను. బట్ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ నేను మెన్షన్ చేస్తాను, చూపిస్తాను నా సిక్స్ ప్యాక్. నిజంగా మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ నేను ఫుల్ స్వెట్గా తయారయ్యాను. సో ఇప్పుడు ఇక నెక్స్ట్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి బయలుదేరుతున్నాను. సో ఫస్ట్ స్నానం చేయాలి ఇంటికి వెళ్ళగానే. సో ఇంటికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఇది చియా సీడ్స్ అనమాట. ఈ చియా సీడ్స్ నేను ప్రోటీన్ షేక్లో యాడ్ చేసుకొని తాగుతాను అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తాను అంటే ప్రోటీన్ పౌడర్ దాంట్లో వేసుకున్న తర్వాత నెక్స్ట్ అదొక హాఫ్ స్పూన్ అనమాట. మ్యాక్సిమం అయితే 2 స్పూన్స్ అయితే సరిపోద్ది. అవి చియా సీడ్స్ అంటారు. 2 స్పూన్స్ అయితే సరిపోద్ది. ఆ 2 స్పూన్స్లో నేను 1.5 హాఫ్ స్పూన్ తీసుకుంటా. హాఫ్ మ్యాక్సిమం హాఫ్, అంతకంటే ఎక్కువ నేను వేసుకోను. సో అవి చాలా ఎక్కువైపోతాయి. సో అవి వేసుకున్న తర్వాత అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. సో బాడీలో చాలా మంచి గ్రోత్ ఉంటుంది అవి యూజ్ చేసి మాత్రం రెగ్యులర్గా వాడితే. సో కొంచెం వాటర్ వేసి దాన్ని మిక్స్ చేసి కొంచెం ఒక 5 to 5 minutes కొంచెం పక్కన వదిలేస్తే అవి నార్మల్గా మంచిగా అయిపోతాయి. మొత్తం మిక్స్ అయిపోయి సో చియా సీడ్స్ అనేటివి కొంచెం వాటర్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత చాలా బాగుంటాయి. నేను చూపిస్తాను చూడండి. అవి మిక్స్ చేస్తున్నాను చూడండి. చేయడం అయిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా అయిన తర్వాత ఒక 5 minutes వదిలేసిన తర్వాత తాగొచ్చు. సో అవి ఇప్పుడు నేను డైరెక్ట్ తాగొచ్చు. ఆల్మోస్ట్ నేను 5 minutes అయిపోయింది వదిలేసి. ఇంటికి రీచ్ అయిపోయాను. ఫస్ట్ చేయాల్సిన పని ఇది. ఇంతటితో మన వీడియో సమాప్తం. See you in the next video guys. Please subscribe to my channel. Thank you guys.